పోయిండాడు. ఆ? కుక్క సాగు సచ్చిన లంచోడుకు. ఎవడురా? గా సర్పంచ్ గాడు పొద్దుగాల పట్టం వేస్తుంటే కారు టక్కరైందంట. పీస్ పీస్ అయింది నా కొడుకు. దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు? ఖుషి పండగ చేసుకోవాలి అలా. గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా? ఎన్నిసార్లు మనల్ని గుద్రదం చేసిండు. మనందరూ ఉసురు కొట్టే పోయిండాడు. సావు ఎప్పుడు పండగ కాదురా. రేపు నేను చేస్తే ఎవడ ఆనందపడితే నీకు ఇష్టమేనా? ఒక్కడ సావు పండగ చేసుకునే పద్ధతి కాదు. నరకాసుడు సస్తేనే దీపావళి వచ్చిందన్నా. సెడ్డోడు సస్తే పండగే. ఆడి సెడ్డోడేరా, కానీ ఆడి బిడ్డ గతేం గాను. నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా. ఈడింత మంచోడేంద్రా. అన్న మంచి పక్కన పెట్టు, నువ్వు పండగ చేసుకో. అవెలమ్మా, మీ ఆయన తాగుడు బంద్ చేసినాడు గానే, నిజమేనా? ఇంతకు నీకెవరు చెప్పారు? ఇంకొకటి చెప్పాలా, నువ్వు ఇట్లా పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇజ్జత్ తీస్తావు బాడుకో. బర్రె మొక్కబ్దానా, కొత్తంగి పాడు చేసినావు బిచ్చబ్దానా. పీకిరావుతి. వదినా, వదినా ఏమైంది వదినా? రాత్రి అట్లా పోయిండ్రా, ఇప్పుడు దాకా రాలే. ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది. నాకేదో మస్తు భయం అవుతుంది జంగా. అరే నువ్వు భయపడకొద్దునా, అన్న ఏడున్నా సరే నేమో దొరికొస్తా. ఏంది నువ్వు గాబరపడకు, సరేనా? రాజుగా అన్నం చూసినావా? చూడలేదురా. చూడలేరా? కొమిరిగాన్ని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. అదయా మా అన్నం చూసినావా? లే, ఏమేం జంగా? ఏం లేం లే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది.
రారదండి. మహబూబ్ నగర్ లో దారుణం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? సరే సార్, నేను చూసుకుంటా, మీరు ఫికర్ చేయకూరి. ఓయ్ జల్దీ క్లియర్ చేయరి. ఎవడు చచ్చిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు కాలేజీకి. రే ఇటు సరే నువ్వు చెప్పండి. కొమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కుమరయ్య అసంటోడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికీ పానమసంటోడు. కుమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో రెండు శవాలు. ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గిసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక్ అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5వ నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు. బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? పా. మా అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత అమ్మా, గదేంది? మన టెస్ట్ చేసినప్పుడు అంత బానే ఉన్నట్టు కదా, ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. నమ్మశక్యంగా లేదు. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు. చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు. అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసిండో దొరకబడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారు ఇది ప్రయోగించగలరు. అంత తెలిసినవాడు తనని తాను చీకట్లో ఉంచుకోవడం ఎంత చెప్పు? ఊకోవే రమేష్, రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో మొదటి 3 ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవడానికి. ఇది చనిపోయిన వాళ్ళ చితి దగ్గర చెయ్యాలి. ఏంటి సామి అది? అమ్మాయి చితి దగ్గర దాని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి. వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లా రారా. చెప్పన్నా?
మాకు సాయం కావాలి. మేము ఆ గల్లీ చెరువు డబ్బా కాడ ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? ఇవన్నీ అడగ, అందుకే నీకు పైసలు ఇచ్చేది. ఇంకా కావాలంటే తీసుకో. ఎవ్వడు వచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మళ్ళీగా అర్థం చేసుకోరు. కవిత పోయి పరేషాన్లో ఉన్నాం. పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు, ఈయన్నే ఉండు. పోనీ, ఇది నా నెంబర్, దీనికి మెసేజ్ పెట్టు. ఎవడో కానీ దొరకాలి. వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి. పోరడేడి ఈడనే పోతురాలు కానీ పోయిండు. తిరుగులు ఎక్కువైనా ఆయనకి. ఏం చేయాలి తక్కువ వచ్చినాయి. పండగ రోజు ఎవడెక్తాడే? అదేనే ఏమైంది, రక్తం వస్తుంది. ఈయనే పడ్డా. నెమ్మలంగా రావచ్చు కదయ్యా, పండగ పూట దెబ్బలు తింటివి. అసలే దినాలు మంచిగా లేవు. నాకేమైతుందే, నీ మొగుడు హీరో. అట్లా ఓయేస్తా. చెప్పులేడున్నాయి, ఏడబెట్టినా అమ్మ బల్జీగానే ఉన్నాయా? ఈడు మారడు. ఇప్పుడు ఎవరిని పట్టేయాలా? ఎవరు దొరుకుతాడు? రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం పండగ పూట కూడా ఇంటికి పోలే? పోతున్నా పోతున్నా. ఎవరిది? మంచి అమ్మాయి అన్న. దేవుడు అంతే, మంచి మంచి వాళ్ళనే ఎగబడిరా. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఎవడు? ఎందుకు కొడుతున్నారా? నా చెల్లిని చంపుతావురా? మల్లిగా వచ్చింది పట్టుకోరా, వచ్చింది పట్టుకోరా. Sauna!